దే ఆర్ రెడీ టు బీ, అంటే వాళ్ళు చాలా మెంటల్గా ఎంతో స్ట్రెస్ని ఫీల్ అవుతున్నా కూడా వాటన్నింటినీ అధిగమించి ఒక నేషనల్ లెవెల్ ర్యాంక్ తీసుకుని వచ్చారు అని అంటే అది ఇక్కడ ఉండేటటువంటి కాలేజ్ స్కూల్ ప్రిన్సిపల్, అలాగే మన స్టాఫ్ అందరూ, దాంతోపాటుగా ఐ అప్రిషియేట్ ద పేరెంట్స్. ఎందుకు అని అంటే ఒక బెంట్ ఆఫ్ మైండ్ చేంజ్ అవుతుంది సొసైటీలో అని చేయించడానికి వీళ్ళు ఆదర్శవంతమైన పేరెంట్స్ అని చెప్పచ్చు ఒక విధంగా. ఐ కంగ్రాచులేట్స్ ఆల్ ద పేరెంట్స్, ఆర్గనైజర్స్, స్టాఫ్ ఆఫ్ దిస్ క్రాంతి కీన్ స్కూల్. వెరీ మచ్ థ్యాంక్ఫుల్. అంటే నాకు ఎలాంటి అంటే ఒక గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇలాంటి చిన్న పిల్లలు ఇంత చిన్న ఏజ్లో వీళ్ళందరూ కూడా చక్కగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని రేపొద్దున వీళ్ళందరూ రోల్ మోడల్స్. ఈ చిన్న చిన్న బుడ్డి పిల్లలందరూ కూడా సొసైటీకి పెద్ద రోల్ మోడల్స్ అన్నమాట. సో ఐ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే మనం మళ్ళీ గుర్తు చేసుకోవడం జరిగింది, సృజనాత్మక విద్య అలాగే పిల్లల్లో ఉన్నటువంటి ఇన్నేట్ ఎబిలిటీస్ అన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చేటటువంటి పాఠశాలలు ఎంతో అవసరం ఈ సమాజానికి. దాంట్లో భాగంగా ఈరోజు చూసుకున్నట్టయితే మనకి ఈ పిల్లలు ఇక్కడ సెలెక్ట్ అయ్యి నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయినా కూడా వాళ్ళకి ఒక డ్రాబ్యాక్ ఏదైతే ఉంటుంది అని అంటే అది లాంగ్వేజ్ డ్రాబ్యాక్ ఉంటుంది. ఎందుకు అని అంటే మనకున్న ఈ సైనిక్ స్కూల్స్ అన్నీ కూడా వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నాయి, వేరే రాష్ట్రాల్లో ఉన్నాయి. సో వీళ్ళు నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళకి ముఖ్యంగా ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు ఇంకా ఫార్మేటివ్ ఏజ్లోనే ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మదర్ టంగ్ అనేది చాలా ప్రామినెంట్గా ఉంటుంది ఇక్కడ ఉండడం వల్ల, తెలంగాణలో ఉండడం వల్ల. సో మనకి డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే సైనిక్ స్కూల్స్ మన తెలంగాణ రాష్ట్రం లోపల ఉండకపోవడమే మనకి డిసడ్వాంటేజ్. ఒక రకంగా పేరెంట్స్ పిల్లలకి క్లోజ్గా ఉండాలి అని మనమైతే ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ వేరే వేరే రాష్ట్రాలకి మన పిల్లలు వెళ్ళినప్పుడు ఆ మదర్ ఫాదర్ని మిస్ అయ్యేది ఎక్కువగా ఈ ఫ్యూచర్లో ఫేస్ చేస్తారు మన పిల్లలు. అది తప్పదు. కాకపోతే మనకు రాష్ట్రం ముందుకు. My name is Vijay Vilas. I am from Kranti Keen Academy. I have got 275 marks in my AISSC entrance exam. I thank all the teachers of Kranti Keen, especially my maths teachers, Kalyani ma'am and Suryakalai ma'am, who cleared all my doubts and made me secure a good rank. Thank you.